వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 28వ శ్లోకము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. తాత్పర్యము: ఓ భరతవంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవితకాలములో వ్యక్తములు, మరలా మరణించిన పిదప అవ్యక్తములు కావున శోకించుట ఎందులకు? ఓ అర్జున, ఈ ప్రాణులన్నీ పుట్టకముందు ఎవరికీ కనపడవు, మరణించిన తరువాత ఎవరికీ కనపడవు, శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కనపడతాయి. పుట్టుక చావు ఈ మధ్యనే అది శరీరం ఉంది కాబట్టి శరీరాల ద్వారా మనందరి కళ్ళకు కనపడుతున్నాయి. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళను కూడా పుట్టకముందు నువ్వు చూడలేదు, చనిపోయిన తర్వాత చూడబోవు. ఇప్పటికే వీళ్ళు వృద్ధులు అయ్యారు. వీళ్లను ఈ శిథిలమైన శరీరముల నుండి విముక్తి కలిగించకుండా వీళ్ళు మరణిస్తారే అని శోకించడం తెలివి తక్కువతనం కదా. ఉదాహరణకు, కలలో కనపడ్డ వాళ్ళు కలకు ముందు లేరు, కల చెదిరిన తరువాత ఉండరు. అలాగే ఇంతకు ముందు లేని వాళ్ళు, కొంతకాలం తర్వాత ఉండని వాళ్ళు కూడా కలలో కనపడ్డ వాళ్ళ మాదిరి భ్రాంతి కదా. కేవలం భ్రాంతి కొరకు ఏడవడం వ్యధా కదా. ఇదే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.